హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవల్లిక. సో ఈరోజు వీడియోలో అయితే మీకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. సో అది ఏంటి అంటే, మనం ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలియగానే మనం వన్స్ ఎంటర్డ్ ఇంటూ 4th and 5th మంత్, ఈ మంత్స్లోకి ఎంటర్ అయ్యేసరికి మనకి ఎలాంటి బాధ లేకపోయినా కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా మెయిన్ అడిగేది ఏంటి, అప్పుడే 4th మంత్ వచ్చేసిందా, అప్పుడే 5th మంత్ వచ్చిందా, మరి పొట్ట ఏంటి అంతే ఉంది, పొట్ట ఏంటి అసలు కనిపించట్లేదు, లోపల బేబీ అసలు ఎదుగుతుందా, సరిగ్గా తినకపోతే బేబీ అంతే ఉంటుంది, పొట్ట ఎదగదు, బేబీ ఎదగదు, ఏంటో నువ్వు అసలు అలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ బేబీ పొట్ట, మన ఈ పొట్ట బేబీ బంప్ ఏదైతే ఉందో, సో అది చిన్నగా ఉంది, ఎదగట్లేదు అంటే లోపల మన బేబీ ఆరోగ్యంగా లేదని అర్థమా, లేక మనం సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు అందుకనే మన స్టమక్ పెరగట్లేదు అని చెప్పేసి అర్థమా? సో ఇలా కనుక మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే, ఏంటి నీ పొట్ట పెరగట్లేదు, బేబీ హెల్తీగా లేదేమో లోపల అందుకనే పొట్ట అలా ఉంది, బేబీ చిన్నగానే ఉందేమో, నువ్వు సరిగ్గా తినట్లేదు, నువ్వు తింటే నీ బేబీ పెరుగుతుంది, నీ బొజ్జు పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి వాటికి మీరు నెగిటివ్గా తీసుకుని మీరైతే అస్సలు బాధపడద్దు. ఎందుకంటే ఆ పొట్ట అనేది మనకి మన బేబీ అనేది మన పొట్ట సైజుని బట్టి బేబీ హెల్తీగా ఉందా, బేబీ ఎదుగుతుందా లేదా ఇలాంటివన్నీ అయితే చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ 3 months కూడా మనకి బేబీ బంప్ అనేది సో అంత తెలియదు, అది అంత ఎదిగి కూడా ఉండదు. జస్ట్ నార్మల్గానే మనం మామూలుగా ఉన్నప్పుడు ఎంత ఉంటుందో పొట్ట సైజు అప్పుడు కూడా అలానే ఉంటుంది. సెకండ్ ట్రిమిస్టర్ నుంచి మనకి పొట్ట అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అది కొంతమందికి బాగా తెలుస్తుంది, కొంతమందికి బాగా కనిపించదు. అంటే బాగా పెరిగిన ఎక్కువ పెద్ద పొట్ట ఎవరికైతే ఉందో వాళ్ళ బేబీ హెల్తీగా ఉన్నట్టు, అసలు పొట్ట కనిపించిన వాళ్ళ బేబీ హెల్తీగా లేనట్టు, చిన్నగా ఉన్నట్టు అయితే అర్థం కాదు. సో మీరు పొట్ట సైజుని బట్టి బేబీ సైజు అలాగే బేబీ హెల్త్ అనేది మనం అస్సలు ఎప్పుడు కూడా డిసైడ్ చేయకూడదు. మనమే కాదు, డాక్టర్స్ కూడా అలా అయితే డిసైడ్ చేయరంట. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అందులో మనకి ప్యూబిక్ సింఫసిస్ అని ఉంటుంది. సో ఆ బోన్ దగ్గర నుంచి మనకి పైకి ఎంత పైకి బేబీ అనేది పెరిగి ఉంది, అలాగే మనకి ఈ బొడ్డు అంబ్లికస్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనకి ఎంత దూరంలో ఉంది, సో ఇలాంటివన్నీ కూడా మనకి అంబ్లికస్ నుంచి ఉంటే ఎంత హైట్లో ఉంది, అలాగే మనకి అంబ్లికస్ పైకి అంటే బొడ్డు పైకి వరకు ఉంటే మనకి ఎంత ఉంది అనేది మనకి ఫండల్ చార్ట్ అనేది ఉంటుందంట. సో దాని ద్వారా అయితే మనకి డాక్టర్స్ అనేది బేబీ సైజ్ అనేది అలాగే బేబీ హెల్తీగా ఉందా లేదా అనేది వాళ్ళు ఫండల్ చార్ట్ ద్వారా అయితే తెలుసుకుంటారు. మన బొడ్డు నుంచి ఇంత ఉంటే ఇన్ని నెలలకి ఇంత సరిపోతుంది, అలాగే మన బొడ్డు నుంచి పైకి ఉంటే ఎన్ని మంత్స్కి ఇలా సరిపోతుంది అని చెప్పేసి ఫండల్ చార్ట్లో అయితే డాక్టర్స్కి తెలిసిపోతుంది. సో దాని ప్రకారమే మనకి బేబీ హెల్తీగా ఉందా, బేబీ కరెక్ట్ సైజులో ఉందా అనేది తెలుస్తుంది. అంతేగాని మన పొట్ట సైజుని బట్టి మన పొట్ట పెద్దదిగా ఉంటే బేబీ హెల్తీగా ఉందని అర్థం కాదు. ఇప్పుడు అసలు ఈ పొట్ట కొంతమందికి చిన్నగా కొంతమందికి పెద్దగా ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఎలా ఎందుకు ఉంటుంది అంటే, మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కనుక ఈ అబ్డోమినల్ అంటే మనకి ఈ పొట్ట కండరాలు ఏవైతే ఉంటాయో సో అవి చాలా టైట్గా ఉంటాయి, సాగి ఉండవు. కాబట్టి మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా మన పొట్ట అనేది ఎక్కువ కనిపించదు, పెద్దగా కనిపించదు. అదే మనకి 2nd or 3rd ప్రెగ్నెన్సీలో అయితే వాళ్ళకి ఆల్రెడీ ఆ పొట్ట కండరాలు అబ్డోమిన్ మజిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో అవి ఆల్రెడీ సాగిపోయి ఉంటాయి కాబట్టి అక్కడంతా లూజ్గా ఉండి పొట్ట అనేది పెద్దగా కనిపిస్తుంది. సో దానివల్ల మనకి పొట్ట వాళ్ళకి పెద్దగా ఉంటుంది. ఇలా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే పొట్ట అనేది మజిల్స్ అనేవి పొట్ట కండరాలు అనేవి సాగకుండా టైట్గా ఉంటాయి కాబట్టి మనకి పొట్ట అనేది అంత తెలియదు. అలాగే ఇంకొకటి, మనకి ఇప్పుడు హైట్గా ఉన్నారనుకోండి, హైట్గా ఉన్న వాళ్ళకి ప్యూబిక్ సింఫసిస్ నుంచి పైకి అంటే మన చెస్ట్ ఏదైతే ఉంటుందో సో అక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్లో మనకి బేబీ పెరగడానికి చాలా స్పేసియస్గా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని మనకి పొట్ట అనేది బయటికి కనిపించదు. వాళ్ళకి బేబీని హోల్డ్ చేసే కెపాసిటీ అనేది బాగుంటుంది కాబట్టి వాళ్ళకి పొట్ట అనేది పైకి తెలియకుండా ఉంటుంది. అలాగే షార్ట్గా ఉన్న వాళ్ళకి ఈ లెంత్ ఏదైతే ఉందో ప్యూబిక్ సింఫసిస్ నుంచి పైకి లెంత్ అనేది వాళ్ళకి షార్ట్గా ఉండడం వల్ల పొట్ట అనేది వాళ్ళకి ముందుకు వచ్చినట్టుగా, వాళ్ళకి 4వ నెలలోనే పెద్ద పొట్ట, 7వ నెల 8వ నెల పొట్ట ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో మనకి ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. మనది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా, సెకండ్
ప్రెగ్నెన్సీయా దీన్ని బట్టి, అలాగే మన అబ్డామిన్ మజిల్స్ యొక్క టోన్ బట్టి, అలాగే మనం హైట్గా ఉన్నామా షార్ట్గా ఉన్నామా అనే ఈ ఫ్యాక్టర్స్ని ఆధారంగా చేసుకొని మన పొట్ట సైజ్ అయితే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని సో మన పొట్ట ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒక కన్క్లూజన్ తెచ్చుకోండి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి, వాళ్ళు వీళ్ళు ఇలా అన్నారని చెప్పేసి మన బేబీ ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోవద్దు. సో చెప్పాను కదా ఏ ఫ్యాక్టర్స్ మీద మన పొట్ట సైజ్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్పేసి. సో ఆ విధంగా అయితే మీరు ఒకసారి తెలుసుకోండి. అలాగే మీరు మీ బేబీ హెల్తీగానే ఉన్నారని చెప్పేసి విషయం అయితే గ్రహించండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీ పొట్ట సైజ్ ఎలా ఉంది, మీ బేబీ ఎలా ఉంది, మీ బేబీ హెల్తీగా ఉందా లేదా అని ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందో. సో అవన్నీ కూడా మీరు తెలుసుకుని భయపడకుండా ఎదుటి వాళ్ళకి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళకి ఇట్లా ఇట్లా అని చెప్పేసి తిరిగి సమాధానం అయితే చెప్పేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బై. హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్.